ఆయన దుర్గాతల్ని నమ్మిన పరంబస్తులు ఏలూరు వెంకటేశ్వరరావు గారు దుర్గాతల్లికి అమ్మా నీ తమ్ముడైన వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నా నీ యొక్క పేరు నామాల మీద నా పేరు ఎందని నీకు 121 రూపాయలు ఇచ్చారు. ఓ కంజికామాచి మధురమైన దివజవారి కొండల్లో విరసున్న కారాల కొరకు 20 చేతుల వీరమంగారి 30 చేతుల భద్రమంగారి కొల్లవారిలో గావుగల జారిగల జాలారి గంగ మా ఊళ్ళో పొంగులు కోటగాళ్ళు రాకుండా చల్లగా చూడు తల్లి అలాగే 121 రూపాయి కారికి ఇచ్చారు. వారికి ఎనల గోవులు పండగ భూమి పాండవులు సంపద భోగ భాగ్యాలు నిండా నూరేళ్ళు ఔషిచ్చి వారి అహపార మందు బిజినెస్ అందు నెలవెల కాపాడు రచనగా అలాగే అలాగే గోవిందా గోవిందా దేవి జగన్మాత గోవిందా గోవిందా అంటే నాయన తెల్లవాళ్ళు చెప్పిన కానీ ఆది శక్తి కట్టాలు ఎలా ఉంటాయి బాబు. అవునండి. ఇక్కడి నుంచి ఈ కథ అండి ఒక సినిమా ఉంది. సినిమా చూస్తున్న వారికి కానీ పుస్తకం చదివిన వారికి కానీ లేకపోతే ఇక్కడి నుంచి కథ శ్రద్ధగా విన్న వారికి కానమ్మా చాలా బాగా అర్థమవుతుందండి. చాలా బాగా అర్థమవుతుందండి. అంటే వేత మహర్షి సూత మహర్షి సువర్ణని అరణ్యవాసములు 3 కోటి మునీశ్వరులు సప్తారుసులు ఒక శారద ఒడ్డిన ఘోరమైన యజ్ఞాలు పెట్టారు. ఆ యజ్ఞం గాని ఫలించిందంటే ఈ భూమి భూలోకాల కూడా అట్లాడిపోతాయండి. ఆ యజ్ఞం ఆపే ప్రయత్నం చెప్పాలంటే బ్రహ్మకుమారుడు నారదముడు వారు రావాలి. బ్రహ్మకుమారుడు నారదముడు వారు రావాలి. ఈ మహానుభావుడు ఎలా బయలుదేరి వస్తున్నాడా? బ్రహ్మదేవుడు కొడుకు నారాయణ నారదముడు వారు సంచారము నాయన తిరుగుతానున్నాడు నాయన సంచారమే నాయన చేస్తానున్నాడు నాయన నాయన ఊళ్ళని దాటేడు నాయన నాయన ఉరుమల్లు దాటేడు నాయన ఏమంట పలిగేడు నాయన నారదముని వారు నాయన ఏమంట పలిగేడు